అంటే ఆంధ్ర తెలంగాణ. వెల్కమ్ బ్యాక్ టు మన వంట ఛానల్ అండి. సమ్మర్ వచ్చేసింది అంటే పచ్చళ్ళ సీజన్ వచ్చేసిందని అందరికీ తెలుసు. కానీ ఈరోజు ట్విస్ట్ ఏంటంటే మనం పెట్టేది మామిడికాయ పచ్చడి కాదు, మనందరి ఫేవరెట్, మన లైఫ్లో పర్మనెంట్ గెస్ట్ అయిన చికెన్. అదే అండి, మనందరి ఫేవరెట్ చికెన్ పచ్చడితో వచ్చేసా. మీరు అనుకుంటున్నారు కదా, ఏందక్క చికెన్ అంటుంది మళ్ళీ అందరి బంధువు అంటుంది అని. అయ్య బాబోయ్, ఒక్కసారి ఆలోచించండి. మన ఇళ్ళల్లో ఎప్పుడైనా మంచైనా చెడైనా మన కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి మన ప్లేట్కి, మన మౌత్కి హ్యాపీనెస్ని సర్వ్ చేసేది ఎవరు? చికెనే కదా బాసు. సరే, ఇంకా సెంటిమెంట్ పక్కన పెట్టేసి ప్రాసెస్లోకి జంప్ అవుదామా? లేట్ అయితే మళ్ళీ చికెను అలుగుతుంది. సో ముందు మనం ఏం చేస్తామంటే, ముందు మన చికెన్ని క్లీన్ చేసి వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఎండాకాలం ఎక్కువైంది కాబట్టి మన చికెన్కి కూడా కొంచెం కేర్ అవసరం. అందుకే సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ లాగా ఆయిల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక చికెన్ పీసెస్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేయండి. కొంచెం టైం తర్వాత మీరు గమనిస్తే చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇది మన మ్యాజిక్ మూమెంట్ అంటే దాని అర్థం చికెన్ మనకి ఇంటర్నలీ బాయిల్ అవుతుందని. సో ఇక్కడ నేను క్విక్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఒకవేళ హల్దీ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి. బట్ నాకు అవసరం లేదు, నేను అది వైట్గానే ఉంచాలనుకుంటున్నాను కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. అలాగే ఫ్రై చేస్తూ 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 ఉంటే మీరు గమనించవచ్చు, ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో మనకి చికెన్లో రిలీజ్ అయిన వాటర్, అవి ఇంకిపోతూ ఉంటాయి. మనకు జస్ట్ ఆయిల్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చికెన్ కూడా మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్లో కలర్ చేంజ్ అవుతూ కనిపిస్తుంది. అదే మన టార్గెట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ చికెన్ని అలా కలియబెట్టుకుంటూ ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. ఎందుకంటే మీరు గమనిస్తే చికెన్ అన్నది ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో బాయిల్ చేశారంటే, హై ఫ్లేమ్లో మీరు ఫ్రై చేస్తే మీకు పైన అది క్రంచీగా అయిపోతుంది అండ్ లోపల అన్నది ఉడకదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు పికల్లో చికెన్ పీస్ అన్నది గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం ఇన్కేస్ పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు చ్యూ చేయడానికి చాలా గట్టిగా ఉంటుంది, చ్యూ చేయలేరు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏంటంటే చికెన్ పైనుంచి గట్టిగా బ్రౌన్ క్రిస్పీగా అవుతుంది అండ్ ఇంటర్నలీ అది బాగా ఉడుకుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం చికెన్ పీస్ అలా స్పూన్తో బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అంటే అది మనకి ఒక 75% వరకు ఉడికిపోయింది. ఇక్కడ నేను స్పూన్తో కాకుండా చేయితో కూడా మ్యాష్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి. అది మ్యాక్సిమం మనకి 70 to 80% వరకు కుక్ అయిపోయింది. కాబట్టి మనం మళ్ళీ చూసుకుంటే కొంచెం అలా కలియబెట్టుకొని మీకు అక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయండి చికెన్ పీసెస్. మీకు అట్లా చికెన్ పీసెస్ మారిపోయిన తర్వాత ఆ చికెన్ పీసెస్ అన్ని తీసి డిష్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు కమింగ్ టు మసాలా ప్రాసెస్. సో ఈ మసాలా ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే మిర్చి పౌడర్, సాల్ట్ అండ్ మిగతా స్పైసెస్ ఇందులో చూపిస్తున్నట్టు మన కారం, ఉప్పు, పసుపు కొద్దిగానే వేసుకోవాలండి. పసుపు నాకు ఇక్కడ కొద్దిగా వేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర మెంతుల పౌడరు అండ్ ఫాలోడ్ బై మన గరం మసాలా అండి. ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఈ చికెన్ మసాలా వచ్చేసి హోమ్ మేడ్ రెసిపీ అండి. హోమ్ మేడ్, ఇక్కడ మార్కెట్లో దొరికేవి కాకుండా మన హోమ్ మేడ్ సీక్రెట్ రెసిపీ. అండ్ ఈవెన్ గరం మసాలా కూడా మనం ఇంట్లో చేసుకుంది. మీకు ఒకవేళ కావాలంటే కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. నేను అది ఇంకొక వీడియో చేసి నేను మీకోసం పోస్ట్ చేస్తాను. సో ఈ మసాలాలన్నీ, డ్రై మసాలాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని మాత్రం ఆ మసాలాలో వేయకూడదు. ఏంటి మసాలా తీసుకోమందక్క కానీ వద్దంటుంది మళ్ళీ. ఎందుకంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్కి ఒక స్పెషల్ ఎంట్రీ ఉందండి. ఇప్పుడు సేమ్ మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నది వేసి
మంచిగా ఫ్రై చేయాలి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్‌లో పచ్చివాసన పోయేంత వరకు నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. మీరు గమనిస్తే అది ఎట్లా మనం మిక్స్ అయితే చేస్తున్నామో అలా విచ్చుకుంటూ పోతుంది. సో, ఈ ప్రాసెస్ కంప్లీట్‌లో మనం లో పెట్టి చేయాలి. ఒక్క 2-3 మినిట్స్ తర్వాత మీరు గమనిస్తే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం బ్రౌన్ అవుతూ కనిపిస్తుంది. ఇప్పుడు అది బ్రౌన్ అవుతున్న టైంలో ఈ మనం డ్రై మసాలాస్ ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో అవి మనం ఆ జింజర్ గార్లిక్ ఆయిల్‌కి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే ద ప్రాసెస్ ఈజ్ పుష్ అండ్ పుల్. మీరు అలా ప్రెస్ చేసి దాన్ని పుష్ చేసి పుల్ బయటికి చేస్తూ ఉండాలి. సో దట్ ఏంటంటే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ వరకు మిక్స్ చేయాలి. అండ్ మెయిన్ పాయింట్ అండి, దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ కంప్లీట్గా సిమ్లోనే జరగాలి. ఎందుకంటే ఒకవేళ హై ఫ్లేమ్లో చేశారనుకోండి ఆ డ్రై మసాలాస్ అన్నీ మాడిపోతాయి, విచ్ విల్ క్రియేట్ అ వెరీ బిగ్ మెస్. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు కంప్లీట్గా మన ఈ చికెన్ పిక్కల్ రెడీ అయిపోయింది. లాస్ట్ మినిట్ ఏం చేయాలంటే కంప్లీట్గా దింపేసిన తర్వాత చికెన్ పిక్కల్ కూల్ అయిన తర్వాత ఈ నిమ్మకాయ రసం అనేది అందులో పోసుకోవాలి. మీరు అడగొచ్చు, అక్క ఎందుకు వేడిగా ఉన్నప్పుడు వేయలేదు అని. ఎందుకంటే వేడి మీద వేయడం వల్ల ఈ నిమ్మకాయలో ఉండే చేదు ఏదైతే ఉంటుందో అది ఎన్హాన్స్ అయ్యి మన చికెన్ పచ్చడికి చేదు అన్నది ఇస్తుంది. కాబట్టి మొత్తం అది చల్లగా అయిపోయినాక వేయాలి. ఇంకేముంది బాస్, స్పైసీ టేస్టీ ఫుల్ మాస్ చికెన్ పచ్చడి రెడీ. ఇప్పుడు ఇంకేముంది, వేడి వేడి అన్నం పెట్టుకొని నచ్చిన ముక్కలు వేసుకొని లాగించేయండి. నీ అవ్వ తగ్గేదేలా. మీరు ట్రై చేసి చెప్పండి మన స్టైల్ నచ్చిందా లేదా అని. సో ఇట్లాంటి స్పైసీ రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏ రెసిపీ కావాలో ఆ రెసిపీని మీరు కమెంట్ చేయండి.